ఈ రోజు మా పిల్లలు ఏం నేర్చుకున్నారో చూద్దాం. వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ మీద క్వశ్చన్స్ అడుగుదాం. వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనం కూడా తెలుసుకుందాం. అయ్యా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు. అయ్యా ఈ రోజు నుండి సంవత్సరం మీ దేశ ప్రారంభమవుతుండగా ప్రభు ఆయన కూడి ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డను అయ్యా వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా మేము ఇక్కడ చక్కటి పాటలు, ఆటలు, కంఠిత వాక్యాలు, కథలు అన్నీ కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఇవాళ మన స్టోరీ ఏంటన్నా గట్టిగా ఈ స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు? దేవుడి మార్గంలో. వెరీ గుడ్. అందరూ ఒకసారి మా గ్రూప్ కి క్లాప్స్ కొట్టండి. మిగిలిన వాళ్ళు ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీనా టీచర్ గ్రూప్ ఇప్పుడు. ఓకే, మీ స్టోరీ ఏంటి నాన్న? యోనా స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు? దేవుడు చెప్పిన మాట వినాలి. వెరీ గుడ్. ఒకసారి సిబిసి క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం తీయండి. ఓకే, మీరు మీ స్టోరీ ఏంటన్నా? మార్గమును సరిదిద్దుకొనుట. వెరీ గుడ్. ఆ స్టోరీలో మీరు ఏ మోరల్ నేర్చుకున్నారు? దేవుని మాట వినాలి. వెరీ గుడ్. ఒకసారి అందువల్ల కూడా సైలెంట్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఏం నేర్చుకున్నారు చెప్పండి? దేవుడు యోనాని ఒక దారిలో వెళ్ళమంటే ఇదేవి ఊరి దగ్గరికి వెళ్ళమంటే ఆ పాపంతో ప్రజలందరూ వెళ్తే వాళ్ళ కష్టాలు చెప్పమంటే యోనా చెప్పకుండా వేరే వైపు వెళ్తా అంటే దేవుడు మాట వినకుండా ఓడ మొత్తం మునిగిపోయే స్థితిలో ఉంటే యోనాని ఎత్తి పడేస్తుంది సముద్రంలో. కిరింగలం మింగేసింది. కిరింగలం దేవుడు కిరింగలానికి ముందే చెప్తాడు, ఆయనని డైజెస్ట్ చేసుకోకు, ఆయన ఏం చంపకు, 3 రోజులు 3 రాత్రులు ఉంటాడు యోన. అలాగే దేవుడు ప్రార్థన చేస్తే ఒడ్డులో వదిలేస్తాడు. నువ్వేం చెప్తావా? చెప్పు. ఆ ఓడ మునిగిపోయే టైంలో పైన ఉన్న వాళ్ళందరూ దేవుడికి ప్రార్థన చేస్తుంటే యోన మాత్రం కింద స్టోర్లో మంచి హ్యాపీగా పడిపోయేసరికి ఒక ఓనర్ వచ్చి, నువ్వేంటి అందరు దేవుడి కోసం ఒక ప్రార్థన చేస్తా అంటే నువ్వు ఇలా పండుకున్నావు ఏంటంటే నేను దేవుడి దగ్గర నుంచే పాలు వేస్తున్నా అందుకే వెళ్ళిపోతున్నాను అనగానే ఓడ ఏమనుకున్నాడు, వీడి వల్లే దేవుడు వీడి వల్ల మేమందరం మునిగిపోతున్నాం అని యోనాన్ని తీసి సముద్రంలో విసిరేయగానే ఆ కిందిలో వచ్చి మింగేసి మాట్లాడు. ఓకే, క్లాప్స్. ఇప్పుడు స్వప్న టీచర్ మీ స్టోరీ వింటానా? చెప్పండి మీ స్టోరీ. మట్టి కాపరి
ఆయన చాలా మంచి కావాలి. వెరీ గుడ్. అసలు మంచి కాపర్ అంటే ఎవరు? మంచి కాపర్ ఎవరు? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది ఈ రోజు మా డే 1 రిపోర్ట్. డే 2 లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ చెప్పండి అందరూ. బాయ్. నువ్వు చెప్పవా? అరే అరే వీడియో పట్టించుకోవడానికి